ఆరుతడి సాగుపైన అన్నదాతల ఆశలు గల్లంతవుతున్నాయి. రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. కేవలం 12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరోవైపు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం కరువైంది. దీంతో వానాకాలం సాగుపై రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఆరుతడి సాగుపై అన్నదాతల ఆశలు గల్లంతవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఆశించినంత వర్షాలు కురిసే పరిస్థితి లేక ఈ వానాకాలం సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది. అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాక వర్షాధార పంటల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం ఊదరగొడుతున్నట్లుగా ఆరుతడి పంటలు సాగు చేయాలన్నా విద్యుత్ కొరత రైతులను వేధిస్తున్నది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 134 నుండి 135 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా, ఈ ఏడాది జూలై 2వ వారం వరకు సుమారు 33 లక్షల ఎకరాల్లోనే ఈ వానాకాలం పంటలు సాగైనట్లు ఒక అంచనా. అయితే ఆరుతడి పంటలు పండించినా ప్రభుత్వం కొంటుందో లేదోనన్న భయం కూడా రైతాంగాన్ని వెంటాడుతున్నది. ఈ సీజన్లో వ్యవసాయం చేసే కంటే వచ్చే ఆలస్యంగానైనా వర్షాలు పడితే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే యాసంగి సీజన్లోనైనా సాగు చేసుకోవచ్చని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు అంచనాలకు మించి సాగు చేసే పరిస్థితి ఉండేది. ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాతో పాటు రైతు బంధు కూడా ఆసరా కావడంతో అన్నదాతలు ఆనందంగా పంటలు వేసేవారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా పరిస్థితి తయారైంది. ఏ ఒక్క రైతు కూడా ప్రభుత్వంపై భరోసా పెట్టి వ్యవసాయం చేయలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు అక్కడక్కడా తొలకరి వర్షానికి వర్షాభావ పరిస్థితుల్లో వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తే తప్ప పప్పు ధాన్యాల సాగుకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి లేదు. రైతులకు మద్దతు ధర లేక ఎరువులు, విత్తనాల కొరత, విద్యుత్ కోతలు, పంట పెట్టుబడికి అప్పులు చేయడం తదితర కారణాలతో వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా తగ్గింది. తాజా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 12 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని అంచనా. ప్రతి ఏటా వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల ఎకరాలకు పైబడి వరి పంట సాగయ్యేది. ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావులు, కాలువల కింద విస్తృతంగా వరిని సాగు చేసేవారు. ఫలితంగా తెలంగాణ ధాన్యాగారంగా మారేది. ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి 7 రకాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం కూడా వరి సాగు విస్తీర్ణం తగ్గడానికి మరో కారణంగా తెలుస్తున్నది. కష్టపడి పండించిన పంటను కూడా రేవంత్ ప్రభుత్వం సరిగ్గా కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే వర్షాలకు తడిచి తీవ్రంగా నష్టపోయారు. బోనస్ ఇస్తామని ప్రకటించి చేతులెత్తేయడంతో రైతాంగం మద్దతు ధర లభించక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో పాటు కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికి మాత్రమే కొంటామని ప్రకటించడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రతి వానాకాలం 52 లక్షల ఎకరాల్లో సాగయ్యే పత్తి ప్రస్తుతం 18 లక్షల ఎకరాలకు పడిపోయిందని అంచనా. అడపాదడపా పడిన వర్షాలకు పత్తి విత్తనాలు మొలకెత్తినప్పటికీ మరో వారం 15 రోజుల్లో ఆశించిన మేరకు వర్షాలు పడకపోతే మొలకలు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు రైతులు వర్షాధార పంటల విత్తనాలు చల్లనే లేదు. కనీసం జూలై, ఆగస్టులోనైనా వర్షాలు ఆశించినంత మేర కురిస్తే పప్పు ధాన్యాలతో పాటు మొక్కజొన్న వేసే పరిస్థితి ఉంటుందని రైతులు అంటున్నారు. ఒకవేళ అది కూడా లేకపోతే ఆ పంటల సాగు కూడా పూర్తిగా తగ్గే ప్రమాదం ఉన్నది. కూరగాయల సాగు కూడా రైతులు ధైర్యం చేయడం లేదు. బోరుబావుల కింద వేసిన పంటలతో విద్యుత్ కోతలు రైతులను కుదేలు చేస్తున్నాయి.